శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, భరించలేని కష్టాల్లో ఉన్నవారు శ్రావణ బుధవారం రోజు రాత్రి 12 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టి చూడండి చాలు. తెల్లవారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో అధికంగా కష్టాలు వస్తున్నాయన్నా, సమస్యలు వస్తూ ఉన్నాయన్నా, మా ఇంట్లో మేము మనశ్శాంతిగా ఉండలేకపోతున్నామని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం వల్ల ఎటువంటి కష్టాలైనా చాలా సులభంగా తీరిపోతాయి. అంటే కొంతమంది, చాలామంది కూడా ఎప్పుడూ ఒక కష్టం వస్తూనే ఉంటుంది. ఒకటి పోతే ఇంకో కష్టం వరుసగా వస్తూ ఉండడంతో వారికి జీవితం మీద విరక్తి పడుతుంది. భరించలేనటువంటి కష్టాల్లో ఉన్నవారు శ్రావణ బుధవారం రోజు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, గ్యాస్ పొయ్యి కింద ఇదొక్కటి పెట్టుకుంటే చాలు. గ్యాస్ పొయ్యి అందరి ఇళ్లలో ఉంటుంది కదా. గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీ అమ్మవారి స్వరూపం. అయితే ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం దయచేసి స్నానం చేసి లేదా బ్రష్ చేసుకుని వంటగదిలోకి వెళ్ళాలి. అంతేగాని ముఖంతో, అంటే పాచి ముఖంతో గ్యాస్ పొయ్యిని టచ్ చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో గ్యాస్ పొయ్యి వెలిగించే ముందు ఆ పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ పైన నీట్గా ఉంచుకుంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి రాక మానదు. కనుక గ్యాస్ పొయ్యి ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి. గ్యాస్ పొయ్యి పైన ఎంగిలి పాత్రలు పెట్టకూడదు. ఇక గ్యాస్ పొయ్యి కింద శ్రావణ బుధవారం రోజు ఈ ఒక్కటి పెడితే మీ సమస్యలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తున్నారు. ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉన్నాయని, డబ్బు నిలబడలేదని, అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడేవారు, సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని దగ్గర పడే వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని శ్రావణ బుధవారం రోజు రాత్రి సమయంలో, అంటే చీకటి పడిన తర్వాత చేయాలి. అది కూడా 10 లోపు చేసుకోవాలి. అలా చేసుకుంటే తెల్లవారేసరికి మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ శ్రావణ బుధవారం రోజు గ్యాస్ స్టవ్ కింద దేన్ని పెట్టాలనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు, ఒక పాము రాణిని కాటు వేయడానికి 25 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూసిందా అని కథను విందాము. అవంతి నగర రాజ్యాన్ని నాగభూషణం అనే రాజు పరిపాలించేవాడు. నాగభూషణం భార్య హేమావతి. వారికి సంతానం లేకపోవడం ఇద్దరు కూడా కలిసి వేసింది. తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలవుతుందని ఇద్దరూ దిగులు పడ్డారు. ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలైతే, వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటని బాధపడింది. మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది. కానీ రాణి మాట కాదనలేక మాలిని ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు నాగభూషణుడు. కానీ ఆ రాణికి కూడా సంతానం లేదు. కానీ రాజు చేసుకున్న 2 పెళ్ళిళ్ళ వల్ల కొత్త సమస్య వచ్చి పడింది. అయితే నాగభూషణుడు పాలన పట్టించుకోలేదు. పైగా మద్యపానిని కూడా బానిసయ్యాడు. రాజ్యంలో దోపిడీ, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. హేమావతిని అది కలిసి వేసింది. ఎంత చెప్పినా మహారాజు వినిపించుకుపోవడం లేదు. ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళుతుంది. హేమావతి అలా వెళ్ళినప్పుడు ఆమెకు దారిలో అడవిలాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక బాలుడు కనిపించాడు. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాబును అనాథలా ఎందుకిలా వదిలేశారని హేమావతి ఆలోచించింది. అది వరంలాగా భావించి తీసుకుంది. అలా బాలుణ్ణి తీసుకుని వస్తూ ఉండగా హేమావతికి నాగుపాము వెంబడించింది. బాలుణ్ణి పట్టుకొని హేమావతి వేగంగా పరిగెత్తుతూ ఉంది. కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది. పాము హేమావతి సమీపంలోకి రాగానే హేమావతి ఆగి వెనతిరిగి పామును మొక్కింది. ఓ నాగరాజా, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు. బాలునికి 1 సంవత్సరం వయసు రాగానే నీ దగ్గరికి నేనే తీసుకువస్తాను. అప్పుడు కాటు వేయమని ప్రార్థించింది.
దానికి నాగుపాము కూడా సమ్మతించి వెనుతిరిగి వెళ్ళిపోయింది. రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకి చెప్పి ఆ బాలుని పెంచి పెద్ద చేసి రాజును చేద్దామని అంది. దానితో రాజు ఎంతో సంతోషించాడు. కానీ మాలినికి అసూయ కలిగింది. ఒకరోజు మహారాజు బాలుని ఆడిస్తూ ఉండగా మాలిని తనే స్వయంగా గ్లాసులో పాలు తీసుకుని బాలుడికి తాగించబడింది. అప్పుడు అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకుని తాగబోయాడు. మాలిని కంగారుగా ఆ పాలుని బాలుడు కోసం మహారాజని అంది. అప్పుడు అక్కడికి వచ్చిన హేమావతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాక్కుంది. వాళ్ళ గ్లాసు జారిపడింది. అక్కడే పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగల కక్కి చనిపోయింది. ఇది చూసిన హేమావతి మాలినితో, పాపాత్మురాలా, ఈ పసిబాలుడు నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావో, అసూయతో చేసిన ఈ పాపానికి శిక్షను అనుభవిస్తావని అంది. నాగభూషణుడు మాలినికి ఒక చెంపదెబ్బ వేశారు. ఇంకోసారి ఇలా చేస్తే చెరసాలలో వేస్తానని హెచ్చరించాడు. ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష, ఇక్కడే ఉంటే తమకు రక్షణ కరువు అని భావించిన హేమావతి మహారాజుకు చెప్పకుండా బాలుణ్ణి తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది. రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహాముని ఆశ్రయించింది. నీకేం భయం లేదు తల్లి, ఇక్కడే ఉండి నీ బాలును పెంచి పెద్ద చేస్తూ ఉండు అని అన్ని విద్యలు కూడా నేర్పించవచ్చు. నిన్ను నా కూతురుగా, ఆ బాలుని నా మనవడిగా భావిస్తానని అన్నాడు ఆ మహాముని. ఆ బాలునికి విజయుడు అని పేరు పెట్టాడు. మహాభారతంలో అర్జునులా ఎక్కడ కూడా అతనికి ఆపద కలగకూడదని ఆ పేరు పెట్టాడు. ఆ ప్రాంతం శ్రీపుర రాజ్యంలో ఉంది. ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది. సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు నిండింది. ఒకరోజు హేమావతి అడవిలో అలా వెళ్తూ ఉండగా మళ్ళీ నాగరాజు కనిపించాడు. జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమావతి. ఇలా ప్రార్థించింది, నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేనివాడు అవుతాడు. ఆ బాలునికి 25 నిండగానే నేనే వస్తాను. అప్పుడు నా ప్రాణం తీయవచ్చని తన వృత్తాంతమంతా కూడా వివరించింది. ఆ బాలును కాపాడుకోవాల్సిన ఆవశ్యతను కూడా తెలిపింది. నాగుపాము అసహనంగా అక్కడికి వెళ్ళిపోయింది. అయితే కుమారుడికి తగిన వయసు రాగానే విద్యాభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపించింది. క్రమంగా వ్యాయామం, యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది. అయితే విజయుడికి 25 దాటిన తర్వాత నాగుపాము మళ్ళీ కనిపించలేదు. నాగుపాము మరణించైనా ఉండాలి, లేదంటే తను చెప్పింది విని కాటు వేయడం పూర్తిగా విరమించైనా ఉండాలని హేమావతి భావించింది. విజయుడికి నైతిక విలువలను, రాజధర్మాన్ని నూరుపోసింది. సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగినట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నట్లు చేసింది. యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజును తెలియాల్సిన అంశాలన్నీ కూడా విజయుడికి తెలిసాయి. శ్రీపురం మహారాజు తిరుమల వర్మకి సౌశీలనే పుత్రిక ఉండేది. ఒకరోజు చెలికత్తెలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తూ ఉంది. పొరుగు దేశం నుంచి మారువేషంలో వచ్చే శత్రువులు కొందరు వీరి మీదకి దాడి చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడి రాజకుమారుని రక్షించారు. సౌశీల విజయునికి కృతజ్ఞతలు తెలిపింది. ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది. మరోపక్క అవంతి నగరం బలహీన కావడంతో ఏనాటి నుంచో కాచుకుని ఉన్న శత్రువు రాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానికి రాజైన నాగభూషణ్ణి చెరసాల్లో బంధించాడు. ఈ విషయం తెలిసిన తిరుమల వర్మకి అల్లుడికి ఈ విషయం చెప్పాడు. శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరుండై దండయాత్ర చేశాడు. అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్న శత్రువు రాజును చిత్తుగా ఓడించి అవంతి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రాజు అయ్యాడు. తండ్రిని చెరసాల నుంచి విడిపించాడు. శత్రువు రాజుకి మాలిని శత్రువు రాజ్యానికి సహకరించిందని తెలిసి చెరసాలలో బంధించాడు. హేమావతి నాగభూషణ వద్దకు చేరి జరిగింది చెప్పింది. నాగభూషణుడు సంతోషించాడు. హేమావతికి క్షమాపణ చెప్పాడు. నూతన రాజైన విజయుణ్ణి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. అయితే విజయుడు ధర్మవంతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు హేమావతి యథావిధిగా పార్వతీదేవి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది. మార్గం మధ్యలో నాగుపాము ఎదురైంది. ఆశ్చర్యం, 25 తర్వాత నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. అప్పుడు హేమావతి తను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటు వేయమని కోరింది. నాగుపాము వెంటనే కాటు వేసింది. ఆశ్చర్యం, అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు.
తనకు మునీశ్వరుడు శాప విమోచనం అంటే శాపం పెట్టాడని, మీ వల్లే శాప విమోచనం కలిగిందని ఆ విషయం అంతా చెప్పాడు. అయితే ఈ కథ అంతా కూడా హేమావతి విని సంతోషించింది. నీకు గొప్ప పదవిని ఇస్తా అంది. విక్రమంలో రాణి వెంట వెళ్ళాడు. విక్రమను చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. మహారాణి ఇతని ఎవరో కాదు, 30 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన నా తమ్ముడు. బాధలో ఉన్న ఈ విషయం నీకు చెప్పలేకపోయాను. నా తమ్ముడంటే నాకు ప్రాణం. నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనే రాజ్యం చూద్దామని అనుకున్నాను. కానీ మళ్ళీ నా తమ్ముని నిన్ను చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నదని అన్నాడు. ఆ మాటలు విని మహారాజు ఆశ్చర్యపోయింది. విక్రముడు తన శాపం వృత్తాంతం అంతా కూడా అన్నతో చెప్పి మహారాణితో ఇలా అన్నాడు. వదిన గారు, మీ గొప్పతనం కల్లారా చూస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఏనాటికైనా కాటు వేయాలని చూస్తున్నాను. నా విషయం మీకు అమృతంలా మీకు ఆయురారోగ్యాలను పెంచుతుంది. మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే. మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావడమే న్యాయం. నేను ఈ విజయుడికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతానని అందరూ సంతోషించారు. ఇక ఈ వీడియోలోకి వస్తే, హిందువులు వంటగదిని ఎంత పవిత్రంగా చూస్తూ ఉంటారో లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటూ ఉంటారు కదా. వంటగదిలో ఎంగిలి పాత్ర లేకుండా స్టవ్ను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ కింద ముగ్గును వేసి పసుపు కుంకుమలు రాసి పడుకుంటారు. కొంతమంది ఉదయం పూట గ్యాస్ పైన క్లీన్ చేస్తారు. అలా చేసినా మంచిదే. గ్యాస్ పొయ్యిని ఎప్పుడు కూడా శుభ్రంగా అంటే చిందరవందరగా ఉంచుకోకూడదు, నీట్గా ఉంచుకోవాలి. మన స్టవ్ ఎంత నీట్గా ఉంటుందో, ఎంత కళకళలాడుతూ ఉంటుందో డబ్బు అనేది అంత బాగా వస్తుంది. మీరు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ శ్రావణ బుధవారం రోజు మీరు రాత్రి 10 లోపు చక్కగా ఒక ప్లేటును తీసుకోండి. స్టీలు, రాగి, ఇత్తడి ఏదైనా సరే పర్వాలేదు. అలా తీసుకొని గల్లుప్పు 1 స్పూను వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ₹1 బిళ్ళను పెట్టండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేయండి. ఉప్పు చాలా శక్తివంతమైనది. నెగిటివ్ ఎనర్జీని మన కష్టాల నుంచి తొలగించే శక్తికి ఉప్పుకు ఉంటుంది కనుక ఉప్పును వేయండి. అలాగే ₹1 బిళ్ళ కూడా అంతే. ధనంతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు కరుణిస్తుంది. ఇక పసుపు, కుంకుమలు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కనుక ఉప్పు, ₹1 బిళ్ళ, పసుపు, కుంకుమలో ఒక ప్లేట్లో వేయండి. తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి చక్కగా స్టవ్ కింద పెట్టేయండి. ఆ ప్లేటును అలాగే ఆ రాత్రంతా కూడా ఉంచండి. మీతో పాటు మీ కష్టాలు కూడా పోతాయి. కాబట్టి ప్రతి శ్రావణ బుధవారం రోజు ఉప్పు, ₹1 బిళ్ళ, పసుపు, కుంకుమలు ఒక ప్లేట్లో వేసి గ్యాస్ కింద ఉండి పెట్టండి. రాత్రి 10 లోపు పెట్టి అంటే మరునాడు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఈ ప్లేట్ని తీసి దానిలో పసుపు, కుంకుమలు తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద ఎవరు నడవని చోట పడేయండి. ఇక ₹1 బిళ్ళను మాత్రం ఎవరికైనా సరే పేదవారికి దానం ఇచ్చేయండి. ఇలా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మెల్లమెల్లగా కష్టాలు పోతాయి. తెల్లవారేసరికి మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఈ కష్టాల నుంచి బయటపడగలుగుతారు. కనుక ఈరోజు శ్రావణ బుధవారం రోజు రాత్రి 10 లోపల ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.